కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గారు చాలా ఒక సంవత్సరం పాటు ఆయన ఫోనే వాడలే, ఆ విషయం అందరికీ తెలుసు. ఆయన సంవత్సరం పాటు ఫోన్ వాడలే. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఇన్ని ఆధారాలు ఉన్నాయి, ఇది చర్చ జరుగుతున్నది, ఇది వాస్తవం. ఏమైంది కేసీఆర్ ప్రభుత్వంలో ఈ సోషల్ మీడియా ద్వారా ఈ టెక్నాలజీ విషయంలో అవగాహన లేని భిక్షాటన చేసే వ్యక్తి కూడా, ఇవాళ భిక్షాటన చేసే వ్యక్తి కూడా ఫోన్ ఉంటుంది. ఆ భిక్షాటన చేసే వ్యక్తి కూడా వాట్సాప్ కాల్ మాడతాడు, ఇద్దరు కేసీఆర్ టైప్ చేస్తున్నట్టు అంటాడు. భిక్షాటన చేసే వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో నార్మల్ కాల్ మాట్లాడాలంటే భయపడే పరిస్థితి, అంత దారుణమైన ఘోరమైన పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం హయాంలో. ఇది వాస్తవం. అంటే కేసీఆర్ టెక్నాలజీ పెంచిండు పాపం, అందుకే ఫోన్ ట్యాప్ చేసినట్టున్నాడు. మధ్యలో టెక్నాలజీ అవగాహన కల్పించడానికి చేసినట్టుండదు. ఇంత దారుణం జరిగితే మళ్ళీ దొంగలనే పిలిచి మీ ఫోన్ ట్యాప్ చేసిర్రు తెలుసా, ఈయన చేసిండు, ఆయన చేసిందే వాళ్ళని తీసుకొచ్చి మీరంటే ప్రభుత్వం చిత్తశుద్ధిని ఇవాళ ఏదో బయటపడ్డది. ఇవాళ అంటే ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు వీళ్ళకు. ఈ టైంపాస్ విచారణను ప్రజలు హర్షించరు. సిట్ అధికారులకు స్వేచ్ఛనివ్వండి, వాళ్ళ మీద మీ ఆజమాయిషి చెలాయించకండి, మీ జులుం ప్రదర్శించకండి. మంచి అధికారులు, సిట్ అధికారులు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న నేను అధికారుల విషయంలో వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి. ఈ ప్రభుత్వం ఇట్నే వ్యవహరిస్తే ఆ సిట్టు విచారణ చేసే అధికారులు కూడా మాకు ఈ విచారణ వద్దు, ఏమొద్దని చెప్పి పారిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా ఈ ప్రభుత్వ వ్యవహారశాలి వల్ల నిజాయితీగా పనిచేసే అధికారులు కూడా విచారణ చేసే పరిస్థితి లేదు. ఇవాళ వాట్సాప్ చాటింగ్ ఉంది వీళ్ళ దగ్గర, ఇంకేం ప్రూఫ్ కావాలి? మీ దగ్గర ఆధారాలు నేను చెప్పన్నారు. నన్ను సిట్టు విచారణ పిలిచిన్నాను, పిలిచినప్పుడు ఇగో ఫలానా రోజు ఫోన్ ట్యాప్ జరిగింది, నీ ఫోన్ వీలు చేసినారు, నువ్వు ఫలానా వ్యక్తులకు ఫోన్ చేసినావు, నువ్వు ఇది మాట్లాడినావు, నువ్వు ఇది జరిగింది అని చెప్పి నాకు మొత్తం చెప్పారు. నాకు అంటే ఆధారాలు ఉన్నట్టే. నన్ను విచారణ పిలిచి ఇప్పటికీ 3 నెలలు 4 నెలలు అయింది, ఇప్పటికి ఎక్కువ 6 నెలలు అయింది. 6 నెలలు అనుకున్నా పిలిచి. మరి చర్యలేవి? ఇప్పుడు ఏం చేస్తారు? హరీష్ రావు గారు పిలిచారు, కేటీఆర్ గారిని పిలిచారు. ఈ వారం రోజులు అలచలు చేస్తారు. ఇక మళ్ళీ ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ సిట్ విచారణ క్లోజ్, మళ్ళీ పట్టించారు సిటీ వారు మనిషి, మళ్ళీ కొత్త టాపిక్ వస్తుంది, కొత్త ఇష్యూ వస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ పక్క పోతుంది, మళ్ళీ వేరే ఇష్యూ వచ్చినప్పుడు చేస్తారు, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ సిట్ మళ్ళీ కూర్చుంటుంది, మళ్ళీ ఇద్దరు మునిగిస్తుంది. మళ్ళీ విచారణ పేరుతో మీడియాలో హంగామా, పేపర్లో హెడ్లైన్స్, టీవీలలో బ్రేకింగు, మళ్ళీ రెస్టు, మళ్ళీ కథ మళ్ళీ స్టార్ట్. వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ సిట్ అనేది ఆయుధంగా మారింది వాళ్ళకి.